మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇండియాలో ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్లు అంటే లైక్ పర్సనల్ లోన్, ఎఫ్డి రేట్స్ ఎఫ్డి రేట్స్ కానీ లేకపోతే బిజినెస్ లోన్స్, హోమ్ లోన్స్ ఇలాంటి ఎటువంటి లోన్స్ కానీ ఎఫ్డీస్ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పెరగాలన్నా తగ్గాలన్నా ఆర్బీఐ ఇచ్చే రెపో రేట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆర్బీఐ రెపో రేట్ పెంచినప్పుడల్లా ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్లు కావచ్చు, లేకపోతే పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు కావచ్చు, ఏమన్నా పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతాయి అనమాట. ఓకే, మనకి ఈ ఒక ఇంట్రెస్ట్ రేట్ అంటే ఆర్బీఐ రెపో రేట్ ఎప్పుడు ఏ ఇయర్లో అంటే 2019 నుంచి మనకి సిచ్యువేషన్ చేంజ్ అయింది కదా, పాండమిక్ కోవిడ్ వచ్చింది. 2019 వరకు కూడా ఆర్బీఐ రెపో రేట్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా అంటే ఎవ్రీ ఇయర్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి పెరిగేది తగ్గేది. కానీ 29 నుంచి ఆర్బీఐ రెపో రేట్ బాగా పెరగడం బాగా తగ్గడం జరిగింది. అసలు ఏ ఇయర్లో ఎంతంత రెపో రేట్ ఉందో ఒకసారి చూద్దాం. 2019లో ఆర్బీఐ రెపో రేట్ 5.15 ఉంది, ఇస్ కాన్స్టెంట్. తర్వాత 2021లో కొంచెం తగ్గింది, 2020లో కొంచెం తగ్గింది లాక్డౌన్ వల్ల, రీపర్చేజెస్ ఏమి లేకపోవడం వల్ల. సో 2022కి వచ్చేటప్పటికి రెపో రేట్ పెరగడం స్టార్ట్ అయింది. 2022 నుంచి రెపో రేట్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. 2022లో రెపో రేట్ చూసుకుంటే 5.50 ఉంది, తర్వాత ఇయర్ ఎండ్కి 6 అయింది. తర్వాత 2023లో 6.5 అండ్ 6.5 హైయెస్ట్ రేట్ అనమాట ఇప్పుడు దాకా చూసుకుంటే ఆర్బీఐ రెపో రేట్ 6.5 అయింది. 6.5 తర్వాత 2025 వరకు ఈ రేట్ అనేది కాన్స్టెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా రేట్ అనేది చేంజ్ అవ్వాలి ఒక 2 ఇయర్స్లో. తర్వాత ఎప్పుడు చేంజ్ అయిందంటే 2025 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ రెపో రేట్ తగ్గడం స్టార్ట్ అయింది. సో మనకి డిసెంబర్ వచ్చేటప్పటికి ఆర్బీఐ రెపో రేట్ 5.25 ఉంది. ప్రజెంట్ కూడా ఆర్బీఐ రెపో రేట్ వచ్చేసి 5.25 ఉంది. సో అందువల్లే మనకి ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే పర్సనల్ లోన్కి ఇంట్రెస్ట్లు తగ్గించడం అండ్ ఎఫ్డీస్కి ఇంట్రెస్ట్లు తగ్గించడం చేశారనమాట. సో ఈ రెపో రేట్ మీద మనకి ఎఫ్డీస్ రేట్స్ కానీ అండ్ పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, హోమ్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఉంటాయి. ఎఫ్డీ రేట్ పెరిగినప్పుడల్లా ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే, ఎఫ్డీ రేట్ తగ్గినప్పుడల్లా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. కానీ ఇక్కడ ఈ వీడియోలో ఇంత ఫ్రెండ్స్, ఈ రీల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కనుక రెపో రేట్ గురించి అర్థం కాకపోతే నేను ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ చెయ్యాలో లేదో ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. మీకు రెపో రేట్ గురించి క్లియర్గా అర్థమయ్యేలాగా అండ్ బ్యాంకింగ్ గురించి అర్థమయ్యేలాగా నేను చెప్తాను. సో ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. మీరు ఎస్ అని కామెంట్ ఎంతమంది చేస్తే అంత ఫాస్ట్ అని వీడియో చేయడం జరుగుతుంది అనమాట. మీకు కనుక యాజ్ ఎర్లీ పాసిబుల్ వీడియో కావాలంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.